గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు టికెట్ల కోసం పోటాపోటీ రాజ్యసభ, లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్లో సందడి. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం. ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు. వైద్య కళాశాలలు ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలుపై చర్చ. రాజ్యసభ ఎన్నికలకు నగారా. 15 రాష్ట్రాల్లో 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగ్ లెక్కింపు. తెలంగాణ, ఏపీలో 3 చొప్పున సీట్లకు ఎన్నిక. 11,500 కోట్ల పన్నులు రద్దు. నీటిపారుదల శాఖకు సంబంధించిన సర్కార్ కీలక నిర్ణయం. ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి చేపట్టినవి కోర్టుతో ఆగిపోయినవి నిలిపేసేందుకు యోచన. డిస్కిమ్లలో డైరెక్టర్ల తొలగింపు. ఇంధన శాఖ ఉత్తర్వులు. 11 మందిలో 9 మంది నియామకాలు అక్రమమని వెల్లడి. నిబంధనలు మార్చి భూ కేటాయింపు. సాయి సింధు ఫౌండేషన్కు భూమి లీజుపై సీఎంకు నివేదిక. ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించనున్న ముఖ్యమంత్రి. ఇప్పుడు సాక్షి. అవసరమైతే సిట్టింగ్లు చేంజ్. లోక్సభకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు. సిట్టింగ్ ఎంపీలు కొందరిని మార్చాలని భావిస్తున్న కేసీఆర్. ఇప్పటికీ 3కి గ్రీన్ సిగ్నల్. మరో మాజీ ఎంపీకి పచ్చజెండా. నిజామాబాద్లో పోటీకి ఎమ్మెల్సీ కవిత దూరం. మెదక్లో ఆశావాహులు అరడజన్ పైనే. 3 పెద్దలు ఎవరో. తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ. ఈసారి దక్కనున్న 2 స్థానాలపై కాంగ్రెస్లో చర్చ. సోనియా రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేస్తే ఓకే, లేదంటే రాజ్యసభకు. కుదరని పక్షంలో మరో జాతీయ నేతకు ఛాన్స్. 2వ సీటు కోసం పెద్ద సంఖ్యలో ఆశావాహులు. నేడు పీఎస్సీ భేటీ. పదవీకాలం పూర్తయ్యే 3 బీఆర్ఎస్ ఎంపీలే. అసెంబ్లీ సంఖ్యాబలంతో బీఆర్ఎస్ నుంచి ఒక్కరే. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం. 2 దరఖాస్తులు చాలు. ప్రభుత్వ కాలేజీలకు 1, ప్రైవేట్ కాలేజీలకు మరొకటి. దేశవ్యాప్తంగా అన్ని ఎంబీబీఎస్ సీట్లకు ఒకేసారి కౌన్సిలింగ్. మెరిట్తో ఏ రాష్ట్రంలోని కాలేజీలోనైనా ఓపెన్ కేటగిరీ సీట్లు పొందొచ్చు. జాతీయ వైద్య మండలి విప్లవాత్మక నిర్ణయం. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా సీట్లు అందుబాటులోకి. 2 దరఖాస్తులు చేస్తే చాలు, అన్నింటికీ పోటీ. 2024-25 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు. మళ్లీ పౌరసత్వ రగడ. వారంలో సీఏఏ అమలు ఖాయం. పౌరసత్వ చట్టంపై కేంద్రం 4 ఏళ్ల కిందే రూపొందించిన చట్టం వ్యతిరేకిస్తున్న పలు రాష్ట్రాలు, విపక్షాలు. తీవ్ర ఆందోళనలు, నిరసనలు, కేసులు. ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు నిబంధన సడలింపు. ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్. 3 నెలలకు ఒకసారి ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలి. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట పారామెడికల్, నర్సింగ్ కాలేజీలు. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు సిద్ధం చేయాలి. మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష. ఇప్పుడు ఆంధ్ర జ్యోతి. గవర్నర్ ది గలీజ్ ప్రసంగం. కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళసై వ్యాఖ్యలు. అభివృద్ధి ధ్యేయంగా 10 ఏళ్ల పాటు పనిచేశాం. ఒకరిద్దరు బీఆర్ఎస్ను వీడినా నష్టమేమీ లేదు. వెళ్లే వారిని ఆపొద్దు. ఆ స్థానంలో కొత్త వాళ్ళు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటేద్దాం. రేవంత్ రుణమాఫీపై సంతకం. ఏమైంది? పేదలైన భార్యాభర్తలు ఇద్దరికీ 4,000 పింఛన్ ఇవ్వాలి. బాబార్దులం ప్రశ్నిస్తేనే రేవంత్ ఉక్కిరిబిక్కిరిక. కమాండర్ కేసీఆర్ దిగితే ఎలా ఉంటుందో. చేవెళ్ల, పరిగి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. సందీప్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మంత్రి కోమటిరెడ్డిని నిలదీస్తాం. కేటీఆర్. హామీలు అమలేది. వీపులు పగులుతాయి. యాదాద్రి జడ్పీ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి మధ్య వాగ్వివాదం. బీబీనగర్ సభలో ఉద్రిక్తత. రైతు బంధు పెంపు, రుణమాఫీ ఎందుకు చేయలేదన్న సందీప్ రెడ్డి. విరుచుకుపడ్డ మంత్రి. తండ్రి పేరుతోనే పదవి, లేదంటే వార్డు మెంబర్గాను గెలవలేవన్న కోమటిరెడ్డి. సర్కారుపై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతల వీపులు పగులుతాయని వ్యాఖ్య. రేవంత్ స్వశక్తితో సీఎం అయ్యారు. ఆయన చిటికెన వేలు కూడా కేటీఆర్ సరిపోరు. రైతు బంధుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని కోమటిరెడ్డి వివరణ. వేదికపైనున్న జడ్పీ చైర్మన్కి దూసుకొచ్చిన మంత్రి అనుచరులు అడ్డుకున్న పోలీసులు. హెటెరోకు భూ సంతర్పణపై దర్యాప్తు. హైకోర్టు వద్దన్న 4,000 కోట్ల విలువైన భూమి దారదత్తం. 30 లక్షలకే లీజుకు కట్టబెట్టిన గత ప్రభుత్వం. బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి ట్రస్టుకు 15 ఎకరాలు. ఏడాదికి ఎకరానికి 2 లక్షల చొప్పున సాయి సింధు ఫౌండేషన్కు అప్పగింత. ఎన్నికలకు ముందు గత సర్కార్ రహస్య జీవో. ఈ గలీజ్పై కొత్త ప్రభుత్వం నజర్. తెల్ల రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ నిబంధనను సడలించే యోజనలో రాష్ట్ర ప్రభుత్వం. కళ్యాణమస్తు పద్దు 3,200 కోట్లు. తులం బంగారం హామీతో పెరిగిన బడ్జెట్. తమిళనాడు తరహాలో అమలుకు యోచన. త్వరలోనే అధ్యాయానికి వెళ్లనున్న అధికారులు. బీసీ విదేశీ విద్యా విధానానికి, పథకానికి మరిన్ని నిధులు. లబ్ధిదారుల సంఖ్యను 5 పెంచే ఛాన్స్. డిస్కిమ్ల డైరెక్టర్లకు ఉద్వాసన. 11 మందిలో 2 నియామకమే చట్టబద్ధం. 9 మందిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
కొత్త డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. మార్చి 1 దాకా దరఖాస్తులు. ఇప్పుడు వెలుగు. బీఆర్ఎస్ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలే. రేవంత్ చేతికి వేలిగోటి కూడా ఆయన పనికిరాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం. మల్లు రవి. కేటీఆర్ను వెంటనే దవాఖానలో చేర్చాలి. బండి సుధాకర్ గౌడ్. చరణ్ కౌశిక్ యాదవ్ ఓటమితో మతిస్థిమితం కోల్పోయాడు. సుజాతా పాల్ ఆటోలో తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నాడు. భవానీరెడ్డి. ఎటెరోకు భూముల రిలీజు రద్దు. ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి. అర్హులందరికీ ఇండ్లు ఇద్దాం. గైడ్లైన్స్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి. గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక. 2 విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల సాయం. హౌసింగ్ అధికారులతో సీఎం రివ్యూ. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డ్. దానితో ఆరోగ్యశ్రీ అనుసంధానం. సీఎం రేవంత్ రెడ్డి. సర్కార్ వార్నింగ్తో దిగొస్తున్న మిల్లర్లు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ. బీఆర్ఎస్ హయాంలో 14 నెలల్లో 24.5 లక్షల టన్నుల సీఎంఆర్. గత 50 రోజుల్లో వచ్చిన సీఎంఆర్ 14.5 లక్షల టన్నులు. ఒకే రోజు 56,000 టన్నుల బియ్యం ఇచ్చిన మిల్లర్లు. ఒక్క యాక్సిడెంట్ 2 ఫ్యామిలీలు. మరో 3 నిమిషాల్లో ఇల్లు చేరుతామనగా ఘోరం. మిర్యాలగూడ ప్రమాదంలో 6కు చేరిన మృతుల సంఖ్య. ఇప్పుడు నమస్తే తెలంగాణ. జడ్పీ చైర్మన్పై దాడి. మంత్రి కోమటిరెడ్డి దౌర్జన్యం. రైతు బంధు ఏదని అడిగినందుకు సందీప్ రెడ్డి గెంటివేత. కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ డిమాండ్. కింద కూర్చో లేదంటే గెట్ లాస్ట్. వేదికపై తన సీటు ఏదని జెడ్పీటీసీపై మానకొండూరు ఎమ్మెల్యే దౌర్జన్యం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనే హెచ్చరిక. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తనను కలిశారా అంటూ అధికారులపై ఫైర్. మండల సర్వసభ్య సమావేశంలో ఘటన. అదానీ అంబానీలకు దేశ సంపద. కోవిడ్ సమయంలో పుణ్యానికి పనిచేశారా? నర్సింగ్ అభ్యర్థులపై వైద్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ రుసరుస. నారాయణపూర్ పరిస్థితిపై కేసీఆర్ ఆరా. పొలాలు ఎండుతున్నాయన్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు ఫోన్. 6 ఏళ్లుగా లేని సాగునీటి ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ఆవేదన. రైతుల పక్షాన నిలబడాలని సూచన. నారాయణపూర్ నుంచి సాగునీళ్ళు వచ్చినాయి. ఎల్లంపల్లి నుంచి 210 క్యూసెక్ల విడుదల. ఒకే పంపు ద్వారా విడుదల చేసిన అధికారులు. ప్రాజెక్టు అందుబాటులో 12 టీఎంసీల నీరు. 4 మండలాల్లోని 7,500 ఎకరాలకే సాగునీరు. నీళ్ళదక ఎండిన పొలాలు, రైతుల అవస్థలు. నమస్తే తెలంగాణ కథనంతో అధికారుల కదలిక. గయారాంలకు గడ్డుకాలం. ఫిరాయింపులను అడ్డుకునేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. నేతలు గోడ దూకితే ఉన్న సభ్యత్వం ఊడినట్టే. స్పీకర్ అధికారులపై అత్యున్నత ధర్మాసనం. పరిస్థితులు ఫిరాయింపుదారులలో గుబులు. ఎన్సీపీ అనర్హత పిటిషన్లపై ఫిబ్రవరి 15ను డెడ్లైన్గా విధించిన సర్వోన్నత న్యాయస్థానం. శివసేన అనర్హత కేసులోనూ ఇటీవల మహారాష్ట్ర స్పీకర్కు సుప్రీం ఆదేశాలు. జేఈఈ జటిలం, గణితం కఠినం. 30 తిప్పలు పెట్టిన ఫిజిక్స్ పేపర్. తొలగించిన సిలబస్ నుంచి ప్రశ్నలు. పరీక్షల్లో ఇబ్బంది పడిన జేఈఈ అభ్యర్థులు. కొడంగల్లో మెడికల్ కాలేజ్. వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్, పారా, ఫిజియోథెరపీ కాలేజీలు. ఫార్మా కంపెనీలకు దవాఖానాల పారిశుద్ధ్య బాధ్యత అప్పగించాలి. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డ్. ప్రత్యేక గుర్తింపు నంబర్. సీఎం రేవంత్. రాడార్తో వినాశనమే. పచ్చని వికారాబాద్ అడవులకు పెను నష్టం. మా 10 ఏళ్ల పాలనలో అందుకే రానియలే. కాంగ్రెస్ వచ్చిన 10 రోజుల్లో ఆగమాగం. 12 లక్షల చెట్లు కొట్టేందుకు అనుమతిచ్చిండ్రు. 3,000 ఎకరాలు తీసుకొని చెప్రాసి ఉద్యోగాల. రాడార్ వ్యతిరేక పోరాటానికి బీఆర్ఎస్ అండ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ఒత్తిడితో కూడిన చదువు మంచిది కాదు. ఇతరులతో పోల్చి విద్యార్థులతో న్యూనత పెంచవద్దు. పరీక్ష పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోడీ సూచన. నర్సారెడ్డి మృతి కాంగ్రెస్కు తీరని లోటు. సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎంపిక. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్. ఫిబ్రవరి 27న పోలింగ్. అదే రోజున ఓట్ల లెక్కింపు. వైద్య కళాశాలలు ఉన్న చోట పారామెడికల్ కోర్సులు. బీబీనగర్ ఎయిమ్స్పై నివేదిక సిద్ధం చేయండి. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు పరిశీలన. ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలి. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశాలు. ఇండియా కూటమిలో అప్పుడే బీటలు. బీజేపీ శక్తి వందన్ వర్క్షాప్లో కిషన్ రెడ్డి. అభివృద్ధి కోసం 10 ఏళ్ల పాటు కష్టపడ్డాం. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లకు గోస. ఎక్కడ 24 గంటల కరెంటు రావడం లేదు. చేవేళ్ల అసెంబ్లీ సమీక్షలో కేటీఆర్ విమర్శలు. నేడు ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అలీఖాన్ల ప్రమాణం. మండలి సభ్యులుగా నామినేట్ కావడంతో ప్రమాణానికి రాక. దర్శకుడు కొరటాల శివకు చుక్కెదురు. శ్రీమంతుడి కథను కాపీ కొట్టినందుకు కేసు. నాంపల్లి కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం. వైసీపీ పని ఖాళీ అయింది. పోటీ చేయాలంటేనే జంకుతున్న ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయం ఖాయం. రాజమండ్రికి కదలిరా సభలో చంద్రబాబు. ముఖ్యమంత్రి అయ్యాక మారిన జగన్. వైకాపా కోసం పనిచేసే తనపైనే దాడుల. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడతా.
బీజేపీకి అండగా ఉన్న ప్రాజెక్టులు ఎందుకు రాలేదు? వైఎస్ మార్క్ అభివృద్ధికి దూరంగా జగన్ పాలన, సాక్షిలో నాకు సమాన వాటా ఉంది. కడప కార్యకర్తల సమావేశంలో షర్మిల ఘాటు విమర్శలు. పరమాత్మ అవతారంగా మోడీ ఫీల్, తనకు తానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన. మోడీ నిరంకుశ తీరుపై మండిపడ్డ మల్లికార్జున ఖర్గే.